వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచేనా? చలో ఇయ్యాల కూడా మీ అందరి కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు ఏం చేయాలి? హెడ్లైన్స్ చూడాలి. దొంగ దొరికాడంటున్న అంబటి, దొరికాడు దొంగ పెట్టారు లోపల. బరువులను కిలోమీటర్లు అంటున్న లోకేశం, ఈ తెలివికి వస్తదా ఏదన్నా అవకాశం? రాజేష్ కళ్ళకు గంతలు, కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపమన్నారు. డైలాగ్స్ తో రెచ్చిపోతున్న మల్లారెడ్డి, ప్రతిపక్షాలతో ఢీ అంటే ఢీ. ఆవుకు స్వయంవరం, గ్రాండ్ గా చేసిండ్రు వివాహం. అయిపోయింది, అంతా అయిపోయింది. చేతులారా చంద్రబాబు నాయుడు లోకేషే పీక పిసికేసి సప్పుడు చేక కూస్తున్నారు. ఒక్క మాటలు చెప్పాలంటే ఫ్యూచర్ లేకుండా చేసి తొక్కి పడేసిండ్రు అనుకో రాదుండ్రి. ఇక ఫ్యూచర్ ఉంటుందో ఉండదో కూడా వాళ్ళే క్లారిటీ ఇచ్చేసిండ్రు. అరే ఏమైంది అంజలి, అంతగనం అయిపోయిందని చెప్తున్నావు? విషయం దేని గురించి అంటే ఇంకేముంటుంది, మనం చెప్పితే పార్టీ గురించే ఉంటుంది కదా. తెలంగాణ తెలుగుదేశం గురించే. విషయం ఏందంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నిలబడదండి. లోకేష్ బాబు పేరు చెప్తుండ్రు, మరి ఎంతవరకు సంబంధం మన ఆయన కూడా ఖండించలేదు. మేము 20 సార్లు ఆయనకు టెలిఫోన్ చేసినా లేపుతలేడు. బాబు గారి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే జ్ఞానేశ్వరం మనం ఎలక్షన్లో నిలబడడం లేదు. కనుక నా ఉద్దేశం వల్ల ఏంటంటే ఏ క్యాడర్కి అయితే మనం చెప్పినామో, ఎవరికైతే ఫేస్ చేయలేకపోతున్నామో, మరి పార్టీలో ఉండి వాళ్ళకు అన్యాయం చేస్తే మాత్రం మనం ఉంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మీ అందరి కష్టం కలిగించి ఈ పార్టీలో నేను ఉండడానికి వీల్లేదు అని రాజీనామా చేద్దామని మీ అందరి సమక్షంలో మిమ్మల్ని పిలవడం జరిగింది. 2014లో దాదాపు 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని గెలిచి 2018లో 2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని అంతో ఇంతో ఉనికున్నదని చెప్పుకున్న పార్టీని ఈసారి ఏకంగా ఏమీటికి పనికిరాదని వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాడి ఎత్తేసిందని, ఇక సైకిల్ గిర్రలను ఉరికిచ్చే సత్తా మాకు లేదు, పోటీ కూడా చేసి ఏం లాభము, నీ దారి నువ్వు చూసుకోమని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు జ్ఞానోదయం అయ్యేటట్టు చెప్పి కండ్ల నీళ్లు తెప్పించారు. పనిచేసిండ్రు. పాపం పోటీ నుండి తప్పించుకుంటున్నామని కూడా ప్రకటన రిలీజ్ చేసేసిండ్రు. కానీ చూడండి లోకేష్ పార్టీని ఎట్లా భ్రష్టు పట్టించి తెలంగాణలో మొత్తానికే పార్టీని క్లోజ్ చేసిండో. అరే తండ్రి జైల్లో ఉన్నందుకు కొడుకుగా బాధ్యత తీసుకొని అటు ఏపీలో పార్టీని ముందుకు నడుపుకుంటూ ఇటు తెలంగాణలో అభ్యర్థులను నిలబెడితే కనీసం జనాల నోళ్లలో పార్టీ నానుతూ ఉండేది, అన్నో ఇన్నో ఓట్లు పడి పార్టీ బతికేది కదా. కానీ లోకేష్కి ఆ బలమో నడిపించే సత్తా జనాలకు దూసుకుపోయే దూకుడుతనం లేకుండేసరికి ఏకంగా తెలంగాణలో పార్టీ ఆఫీస్కు టూలెట్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. మరి ఇన్ని రోజులు జాతీయ పార్టీగా చెప్పుకున్న టీడీపీ, దానికి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఆ తోక పదవులను అట్లనే పట్టుకొని వేలాడతారో తీసేసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికి వెన్నుపోటు ఒడిచి పార్టీని గుంజుకొని అధికారం అనుభవిస్తే ఆఖరికి పార్టీ మనుగడకే కష్టం వచ్చింది. పోన్రి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నిలబడదు. చింత చచ్చినా పులుపు చావదు అని ఒక సామెత ఉన్నది. రాజకీయ నాయకులు కూడా అంతే. చావు తప్పి కన్నులొట్టబోయినా సరే నా అంత మునగాడు లేడు అని ఛాలెంజ్ చేస్తారు. బిల్డప్ బాబాయ్ లాగా తొడలు కొడతారు. లోకేశం కూడా ఈ మధ్య అలాగే సవాలు చేస్తున్నారు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేశారు అని పళ్ళు కొరికారు. దాని మీద అంబటి గారు ఏదో చెప్తారంట, చూద్దాం. సార్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారంట. పెడితే రాంబాబుకి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం? దొరికాడు దొంగ పెట్టారు లోపల, దొరికాడు దొంగ పెట్టారు లోపల. ఆ పార్టీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు సార్. అతను ఎవరు అంటున్నాడు? ఆయన పేరేంటి? ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అండి. లోకేషా పవన్ కళ్యాణ్? లోకేష్, పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్. లోకేషా ఏమన్నాడు? లోకేష్ అంటున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంట. ఓరి మొగడ, వ్యవస్థలను మేనేజ్ చేయటం మా వల్ల అయితే సచ్చిద్దని మీ నాన్న అయితే బాబు. ఆ విషయంలో వాళ్ళ నాన్నను మించిన మునగాడు హోల్ ఇండియాలోనే ఎవరు లేరని టాక్ ఉంది అని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మళ్ళా పిచ్చోడు అంటాడు, మొన్న మా నాన్నని 50 రోజులు జైల్లో పెట్టారు, ఏం పీకారు అంటున్నాడు. ఇంతకన్నా ఏం పీకాలి ఇంకా? ఆ విషయం ఆయనకి ఇంకా అర్థం కావడం లేదు సార్. అవును, ఖమ్మంలో మీ మీద జరిగిన దాడిని ప్రతిపక్షాలు ఖండించాయా? ఒక తెలుగుదేశం వాళ్ళు తప్ప అందరూ ఖండిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదు సార్? పవన్ కళ్యాణ్ గారు అంటే పీకే. అవును, పవన్ కళ్యాణ్ ను షార్ట్ కట్ లో పీకే అనే అంటారు కదా. ఆయన పీకే అయితే ఖండించేవాడు. ఆయన పీకేనే కదా, కాదా? ఆయన కేకే. కేకే కేకేనా? కేకే అంటే కిరాయి కోటిగాడు. కిరాయి కోటిగాడు. కిరాయి కోటిగాడా?
ఇదేం పేరు సార్? కిరాయి తీసుకుని పని చేసేవాడు ఏం ఖండిస్తాడు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇలాంటివి జరిగినప్పుడు ఆయన కూడా ఖండిస్తారు సార్. చంద్రబాబుకి ఏమైనా జరిగితే మాత్రం మరుసటి వచ్చేస్తాడబ్బా, రోడ్డు మీద కూడా పడుకుంటాడబ్బా. మరి ఇందాక ఖండించరు, స్పందించరు అన్నారు కదా, చంద్రబాబు విషయంలో ఖండించారు కదా, అదే విషయం ఆయనలో కూడా స్పందించే మనసు, ఖండించే హృదయం ఉంది సార్, మీరు గుర్తించడం లేదు అంతే. కొరివితో తలగోక్కుంటే ఎట్లుంటదో నారా లోకేష్కు బాగా సమజై ఉంటది. ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఆత్రంలో పోయి ఆర్జీవిని గెలికిండు. ఇంకేమున్నది, ఆయన ఊకుంటాడా? లోకేశం ఇజ్జత్ అంతా తీసి పడేసిండు. ఏమైందో మీరే చూడుర్రి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్ ఎరికే కదా, ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత గమ్మత్తుంటది ఆయన వ్యవహారం. ఇక టీడీపీ లీడర్లను చూస్తే ఏమనిపిస్తుంది, ఏందో సారుగ్గని మస్తు ర్యాగింగ్ చేస్తాడు వాళ్ళను. అందుకే ఆ పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా ఆర్జీవీ జోలికి పోరు. ఎవరన్నా తెలవక ఆయనతో పెట్టుకుంటే వాళ్ళ ఇజ్జత్ అంతా తీసేస్తాడు. ఉన్నకాడు ఉండకుండా మొన్న రాజమండ్రి జైలు దగ్గరికి పోయి గేటు ముందు నిల్చొని ఒక సెల్ఫీ తీసుకున్నాడు సారు. లోపల ఆయన, బయట నేను అనే క్యాప్షన్ రాసి మరి ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. ఇక లోపల ఎవరున్నారో అందరికి తెలిసింది. ఇదే ముచ్చటను ఇప్పుడు ఒక విలేకరు లోకేష్ ని అడిగిండు. ఇక దానికి లోకేష్ వారు మా నాన్న తోపు, ఆర్జీవీ ఎవరు అని అదే ఆవు కథ వినిపించిండు. వినండి ఒకసారి. సమాజానికి ఆయన ఏం చేశాడండి నేను అడుగుతున్నా. ఆ మహానుభావుడు ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి? ఏం చేశాడు? వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఆంధ్ర రాష్ట్రం? ఏం చేశాడని ఆయన నేను సమాధానం చెప్పాలా? విన్నరా, ఆర్జీవీ ఎవరు, మా నాన్న కంటే తోప, ఆయన ఏపీకి ఏం చేసిండు అన్నట్టు మాట్లాడిండు. అయినా సినిమా డైరెక్టర్లు ఏం చేస్తారు, సినిమాలు తీస్తారు. అంతేగాని రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చుడు, ఉద్యోగాలు ఇచ్చుడు, డెవలప్ చేసుడుతోని వాళ్ళకేం సంబంధం? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యిండో మరి చిన్నబాబు గని. కరెక్ట్ గా ఇదే పాయింట్ మీద లోకేశంను చెడుగుడు ఆడుకున్నాడు ఆర్జీవీ. లోకేష్, నాకు నిన్ను చూసి జాలిపడాలా, నవ్వాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి నేనేం చేస్తాను, నేను ఎందుకు చేస్తాను అసలు? నేను ఒక ఫిల్మ్ మేకర్ని, సినిమాలు తీయటం నా పని. నేను నీలాగా జనాలకు సేవ చేయడానికి నేను అసలు పుట్టాను, పెరుగుతున్నాను, చేస్తానని నేను ఎప్పుడైనా చెప్పాను ఇంతవరకు? బేబీ, తనను ఎట్లా విమర్శించాలనో కూడా ఆర్జీవీనే లోకేష్ కు క్లాస్ తీసుకున్నాడు. మీ అయ్య జైల్లో ఉండేసరికి నీ మైండ్ దొబ్బినట్టున్నది, ఎందుకైనా మంచిది ఫారెన్ బై జర సల్లబడరా బేబీ అని అడ్వైజ్ కూడా ఇచ్చిండు. కానీ తమలపాకుతో అవతలలో ఒక్కటిస్తే సారు తలుపు చెక్కతోని సరిసి ఒక్కటి ఇచ్చి పడేస్తాడు. ఎంతైనా సటైర్ లేసుట్లా డైనోసరాస్ ఉంటాడేనే, మామూలుగా ఉండదు మరి ఆర్జీవీ అంటే. ఇసుకలారీ కింద పడిన అప్పడంలాగా మొహం అలా పచ్చడైపోయింది రాజేషు, ఏమైంది? కనిపించట్లేదు అంజలి, బాక్స్ బద్దలైపోయింది. కనిపించకేం, చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు ఎత్తుకెళ్తుంటే జనాలు పట్టుకొని కరెంటు స్తంభానికి గట్టేసి చిత్తకొట్టినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. నేనేం చిన్నపిల్లల చాక్లెట్ ఎత్తుకోబోలేదు. మరి ఏం ఘనకార్యం చేసి ఎలగబెట్టావు చెప్పు? మా ఇంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి మా లోకేశం రకరకాల పిలుపులు ఇచ్చి వింత కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు కదా. అవును, టీవీలో చూస్తున్నా. ఫస్ట్ ఏమో అందరినీ పల్లాలు కొట్టమన్నారు, తర్వాత ఏమో దీపాలు అర్పమన్నారు, ఆ తర్వాత కొవ్వొత్తులు వెలిగించమన్నారా. ప్రతిసారి వాళ్ళు చెప్పినట్లు నువ్వు ఓవర్ యాక్షన్ చేయడం, నీ బాక్స్ బద్దలవడం నీకు అలవాటే కదా. మా ఇంద్రబాబు కోసం ఏమైనా చేస్తా. ఏడిసావులే, ఈసారి ఏం తగలెట్టావు చెప్పు? ఈసారి కొంచెం కొత్త టాస్క్ ఇచ్చారు అంజలి. ఏంటో ఆ టాస్క్? ఆ కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపమన్నారు. అబ్బో, బిగ్ బాస్ లో కూడా ఇంత టఫ్ టాస్క్ ఉండదు. మరి ఏం చేసావు నువ్వు? అంటే కళ్ళకు గంతలు కట్టుకుంటే లైట్ గా ఉంటుందని ఒక గోన సంచి తీసుకొని ముక్కలుగా కట్ చేసి జవాన్ సినిమాలో షారూఖ్ ఖాన్ చుట్టుకున్నట్టు ముఖం అంతా చుట్టుకున్నా అంజలి. 2 వారాల సినిమాకు సింగపూర్ లో షూటింగ్ తీసినట్లు చేసావన్నమాట. సరే, తర్వాత ఏమైంది? ఇప్పుడే మా ఇంట్లో ఒక దొంగ దూరి డబ్బులు, నగలు అన్ని ఎత్తుకెళ్ళాడు అంజలి. అయ్యో, ఇంట్లో దొంగలు పడ్డారా? అది కూడా నువ్వు అక్కడ ఉండగానే దోచుకుపోయాడా? ఓరిని, మరి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి కదా. వచ్చింది దొంగ నాకేం తెలుసు, మా ఆవిడేమో అనుకున్నా. దొంగకు మీ ఆవిడకు తేడా తెలియదా నీకు? ఎలా తెలుస్తుంది నాకు? కళ్ళకి గోన సంచి కట్టుకున్నాను కదా. అయినా అంత జరుగుతున్నా గంతలు తీయలేదా నువ్వు? అది ఏమంటావు అంజలి, 5 నిమిషాల వరకు గంతలు తీయొద్దని లొకేషన్ చెప్పాడు కదా, అభిమానం తీయలేదు అంతే. సరిపోయారు ఇద్దరు. నీ మొహం. ఆ తర్వాత ఏం జరిగిందో ఏడు. 2 నిమిషాలు అయిన తర్వాత అనుమానం వచ్చింది దొంగని, అందుకని మన ఇంట పరిగెత్తుకుంటూ వెళ్ళా.
ఆ దొంగను పట్టుకున్నావా? నేను దొంగను పట్టుకోవడం కాదంజలి, గంతలు ఉండేసరికి అమ్మ నన్నే దొంగ అనుకొని అందరూ కలిసి కుమ్ముడు కుమ్మేశారు. ఇదిగో అయ్యో, ఉల్టా చోర్ కొత్వాల్ కొడ్డా అంటే అన్నట్లయింది కదా నీ పని. నిన్ను గుర్తుపట్టలేదా వాళ్ళు? ఎలా గుర్తుపడతారు అంజలి, నా ముఖానికి షారూఖ్ ఖాన్ రేంజ్లో గోన సంచి చుట్టుకున్నా కదా, అందుకని దొంగ అనుకుని నన్ను ఒక స్తంభానికి కట్టేసి కుమ్ముడు కుమ్ము వదిలిపెట్టారు అంజలి. ఆ తర్వాత ఆ మాస్క్ అంతా తీసేస్తే అప్పుడు గుర్తుపట్టి ఓ రాజేష్ నువ్వా అన్నారు. మంది మాటలు నమ్మి మార్వానం పోతే మళ్ళొచ్చేసరికి ఇల్లు మొత్తం గుల్లైందని సామెత ఉన్నది. అట్లనే ఆ పచ్చపాటి వాళ్ళు చెప్పినట్లు నాటకాలు ఆడితే ఎంత పనైందో చూసావు కదా. ఇక పోయి రెస్ట్ తీసుకో, ఇంకోసారి ఇలాంటి తింగరేషాలు లేకు పో. హలో, అరే కొన్ని రోజులు నన్ను ఈ ధర్నాలు వీటికి రాస్తా రోగోలకి నన్ను పిలవకంటారా, మీకు దండం పెడతా. ఇంకా నా వల్ల కాదురా ఎన్నిసార్లు గుమ్మించుకోవడం, సరేనా? వెనకట రాజులు తమ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు స్వయంవరం జరిపించేటోళ్ళు. ఎక్కడెక్కడోలో యువకులు వచ్చి పోటీలల్ల నెగ్గితే ఇష్టమైన యువకుని మెడల యువరాణి వరమాల వేసి ఓకే చెప్పితే సంబంధాలు ఖాయమయ్యేదని ఇప్పుడు ముసలోళ్ళు చెప్తుంటే విన్నాం కానీ అసలు చూడలేదు కదా. కానీ మీ అందరి కోసం ఓ స్వయంవరం పట్టుకొచ్చిన. ఇగో ముందుగానే చెప్తున్నా, ట్విస్ట్ అయితే ఉంటుంది. స్వయంవరం అన్నారు, రాజు అన్నారు, రాజు కూతురు అన్నారు, యువరాణి రాజును సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పిండ్రు. ఇప్పుడేమో ఈ పుంగను రావును చూపెడుతున్నారు. అంటే ముందుగానే చెప్పినాం కదా ట్విస్ట్ ఉంటుందని. ఆ స్వయంవరము మీకోసం భైరవ, కృష్ణుడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర, కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు షణ్ముఖ షణ్ముఖ కన్నయ్యను సెలెక్ట్ చేసుకున్నది. అయినా ఏంది విచిత్రము, ఆవుకు పెళ్లి చేసుడేంది, వెనకటి ఆచారంగా స్వయంవరం పెట్టుడేంది అంటే ఇదిగో కాకినాడలో ఉండే ఈ డాక్టర్ గౌరీ శంకర్ అన్న చిన్నప్పటి నుండి ఈ పుంగనూరు ఆవును పెంచుకుంటూ సారానా అని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నాడట. సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమించి కంటికి రెప్పోలే చూసుకుంటున్నాడట. ఈ నడుమనే సారానా ఈడుకొచ్చేసరికి దేశం మొత్తం కబురు పంపి నా సారానాకు పెళ్లి చేసేటందుకు స్వయంవరం పెడుతున్నా, వచ్చేటోళ్ళు రావాలి అని పిలుపునిచ్చేసరికి ఈగో ఇవన్నీ గిత్తలు వస్తే వీటిలోంచి సారానా ఈ పెళ్లి కొడుకుని ఎంపిక చేసుకున్నది అన్నట్టు. అట్లని స్వయంవరం అంటే ఏదో మామూలుగా చేయలేదు, మళ్ళా పెళ్లి కంటే బ్రహ్మాండంగా చేసి చుట్టుపక్కల ఊర్ల పబ్లిక్ను చుట్టాలను పిలిచి కడుపు నిండా భోజనాలు కూడా పెట్టిండు. కానీ ఇట్లాంటి స్వయంవరం అయితే నెవర్ బిఫోర్. లోకేష్ ఎక్కడ చదివిండు? అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలా. మరి ఆయనకి ఎంత తెలివి ఉండాలి, మస్తు ఉండాలి. దేని మీదనైనా అనర్గళంగా మాట్లాడాలి, ఎవరన్నా ఏదన్నా అడిగినా చెప్పాలి. కానీ అదేందో ఫస్ట్ క్లాస్ పిల్లలు సెకండ్ క్లాస్ పిల్లలకు తెలిసిన విషయం కూడా తెలుస్తలేదు. దీన్ని బట్టి చూస్తే లోకేష్ తెలివిని ఏమనుకోవాలి? అసలు ఇంతకు లోకేష్కు ఏం తెలియలేదంటారా? చూడండి మీరే. బాబు గారు అసలే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే వ్యక్తి. ఈ రోజు కూడా చూసా 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఏంటి లోకేష్ గారు, మీకు స్టాన్స్ఫర్ యూనివర్సిటీలో కిలోలను కిలోమీటర్లు అని చెప్పారా ఏంటి? లేదంటే కిలోలను కిలోమీటర్లుగా మీరే మార్చారా? ఓహో, మీరు బాగా తెలివైన వాళ్ళు కదా, అందుకే మీరే మార్చుంటారు. ఈ లెక్కన చూస్తే మీరు రోజుకు కిలో పాలు తాగుతూ 3 లీటర్ల దూరం వాకింగ్ చేస్తారు కావచ్చులే. అదేవిధంగా మీ లెక్కలో వంట కోసం రోజుకు 10 లీటర్ల కూరగాయలు, ఓ 10 కిలోల పాలు అవసరం పడితే వాటి కోసం 3-4 కిలోల దూరం నడుచుకుంటూ వెళ్ళి తెస్తారు కావచ్చు కదా. ఈ రోజు కూడా చూసా 6 కిలోమీటర్లు. వింటున్నారా పబ్లిక్ మన లోకేశం మాటలు? చంద్రబాబు 6 కిలోలు కాదు 6 కిలోమీటర్లు తగ్గిండట. దీన్ని బట్టి అర్థం కావాలి లోకేష్ తెలివి ఎంత అనేది. అరే చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కిలోలకు కిలోమీటర్లకు తేడా అయ్యింది అనేది. గది కూడా తెలుస్తలేదు లోకేష్కు. ఇక ఈయన సెక్షన్ల గురించి మాట్లాడతాడట, రాజకీయాలు చేస్తాడట. ఈయన మాటలు ఎవరన్నా వింటే బాబు పక్కకి ఆడుకోమ్మా అంటారు, అంతేనా?
అయినా తప్పు చేసిండని ఆఫీసర్లు అరెస్ట్ చేస్తే లోకేష్ ఈ అబద్ధాల ప్రచారాలు ఏందో ఏమో పోన్రి. వీటికంటే ముందు కిలోలకు కిలోమీటర్లకు తేడా తెలుసుకుంటే బెటరు. కనీసం నవ్వుల పాలు కాకుండా నన్ను ఉంటాడు. ఏమంటారు? మామూలుగా ట్రాక్టర్ రోడ్డు మీదనైనా పొలాలలోనైనా 4 చక్రాల మీద పోతుంటుంది. కానీ అదే ట్రాక్టర్ను 2 చక్రాల మీద నడపాలని చూస్తే ఎట్లుంటుంది? వామ్మో, బోర్లా పడదా? అవును కదా. అయితే ఒక ఆడ పోటీలు పెట్టుకొని ట్రాక్టర్ను 2 చక్రాల మీద నడపాలని చూస్తే ఎంత ఘోరం జరిగిందంటే ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు మీకోసం ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. గుర్తున్నది కదా మన టైం, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దున 8:30కు. ఉంటాం మరి.